ఒకసారి వరదలు వచ్చినప్పుడు మా ఊర్లో రైతులందరూ ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు. కానీ ఒక రైతు వచ్చి ఆ రైతులందరినీ మనల్ని కాపాడాడు. ఇప్పుడు నీకు ఆ రైతన్న గురించి చెప్తాను, చూడు. వెళ్ళిపోతావా? కాపు నా పాకి తీర్చి ఈ పశువు తీసుకెళ్ళు. అయ్యా 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 మీరు ఇచ్చినట్టయ్యా కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఎరువులు తీసుకున్న అప్పులు దిక్కులేదు. ఉన్న పొలంగా ఖాళీ చేసి బాగా అయ్యయ్యా వరదలు ఇచ్చి పంట అంతా నాశనం అయిపోయిందయ్యా. ఈ భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నాం. కొంచెం గడువు ఉండయ్యా. నా తల తాకట్టు పెట్టైనా మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తానండి అయ్యా. ఈ మాట చాలా సార్లు చెప్పావేనే, బయలుదేరా. అయ్యయ్యా అయ్యా కనీసం కుప్పడు మట్టైనా తీసుకెళ్ళి ఉండయ్యా. అయ్యా అయ్యా ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వండి అయ్యా, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇంకా ఎంత టైం కావాలి? ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? అలా అనకండి అయ్యా. సరే ఇంకా కొంతకాలం టైం ఇస్తాను, లేదంటే ఈ భూమి నాదే. కాపు నా పాకి తీర్చి ఈ పశువు తీసుకెళ్ళు. అయ్యా 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 ఇంక నా వల్ల కాదురా, నేను చనిపోదామని నిర్ణయించుకున్నాను రా. అవునరా, మనం ఎంత కష్టపడినా మన బతికింతేరా, మనం చనిపోతాం రా. అయ్యా అయ్యా మీరేం చేస్తున్నారయ్యా? ఇలా చేయడం తప్పు. మనం లేకుంటే మనిషే లేడయ్యా. ఎందుకు బతకాలరా? పంట పండించే రైతుకు కూడా కూడు లేదురా. లేదయ్యా, నేను పండించి చూపిస్తాను.